హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన పేపర్ 1 ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరరీ ఇండియన్ సొసైటీలోనే వెరీ షార్ట్ క్వశ్చన్ చూస్తున్నాము. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ మెంట్ బై డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి చూడండి, ఒకటి డెమోక్రటిక్ ఇంకోటేమో రిపబ్లిక్. అంటే ఏంటి అని అడుగుతున్నారు. A democratic republic means a system in which the people choose their representatives through elections. This is called as democratic. ఓకేనా, మనము మన లీడర్ని మనం ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటున్నాం, అది డెమోక్రటిక్. ఓకేనా. ద గవర్నమెంట్ గెట్స్ ఇట్స్ పవర్ ఫ్రమ్ ద పీపుల్. గవర్నమెంట్కి పవర్ ఎవరు ఇస్తున్నారు? పీపుల్. మనం ఓటేసి మనం గెలిపించి మనం గవర్నమెంట్కి పవర్ మనం ఇస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ అస్ డెమోక్రటిక్. ఓకేనా. ద రిప్రజెంటేటివ్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. అంటే మనము మన ద్వారానే రిప్రజెంటేటివ్స్ అంటే లీడర్స్ ఎన్నుకోబడుతున్నారు కదా, దట్ ఈస్ కాల్డ్ అస్ డెమోక్రటిక్. ద కంట్రీ ఈస్ గవర్న్డ్ బై దీస్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్, నాట్ బై హెరిడిటరీ రూలర్. అంటే కంట్రీని ఎవరు రూల్ చేస్తున్నారు? మనం ఎలెక్ట్ చేసిన రిప్రజెంటేటివ్స్ మాత్రమే రూల్ చేస్తున్నారు. వాళ్ళు హెరిడిటీ ద్వారానో లేకపోతే మొనార్క్ సిస్టమ్ అంటే ఫస్ట్ ఇప్పుడు ఫాదర్ కింగ్ అయితే సెకండ్ సన్ కూడా కింగ్ అవ్వడం అట్లా లేదు కదా. ఇప్పుడు మనము మన లీడర్స్ని మనమే ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటున్నాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ అస్ డెమోక్రటిక్. రిపబ్లిక్ అంటే ఏంటి అంటే మొనార్క్ సిస్టమ్ లేకపోవడం. అంటే ఇప్పుడు ఫాదర్ కింగ్ కాబట్టి నెక్స్ట్ సన్ కూడా కింగ్ అవ్వడం, అది మొనార్క్ సిస్టమ్. అది మొనార్క్, MONARCH మొనార్క్ సిస్టమ్. అది ఇక్కడ ఏంటంటే ఆ సిస్టమ్ లేకపోవడమే రిపబ్లిక్. ఓకేనా. ఇక్కడ చూడండి, డెమోక్రటిక్ అంటే గవర్నమెంట్ బై ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్. అంటే మనం చేసిన రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో మనం ఎలెక్ట్ చేసిన వాళ్ళు మనల్ని గవర్న్ చేస్తారు, వాళ్ళు మనల్ని రూల్ చేస్తారు. ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ అస్ డెమోక్రటిక్. రిపబ్లిక్ అంటే ఏంటంటే నో హెరిడిటరీ రూలర్. ఓకేనా. హెరిడిటీ అనేది పనికిరాదు ఇక్కడ ఈ రిపబ్లిక్ ఉన్న రిపబ్లిక్ కంట్రీస్లో. ఓకేనా. పీపుల్ ఎలెక్ట్ దేర్ రిప్రజెంటేటివ్స్. మన రిప్రజెంటేటివ్స్ని మన లీడర్స్ని మనమే ఎలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.